ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సింప్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. దొరగారు, ఎలక్షన్ లో నిలబడడానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పి నన్ను చేతులు కట్టుకొని నిలబడమన్నారు. ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడే సమయం వచ్చింది. నేను బూత్ సినిమాలు ఆడించానని నా థియేటరే మూయించారు. మీ జీవితంలోనే బూతుంది. ఇప్పుడు మీరే మూయించుకుంటారో. రండి దొరగారు, వచ్చి ధర్మపీఠం దగ్గర ముద్దాయిగా నిలబడండి. ఊరికో ధర్మం మీకో ధర్మం వీల్లేదు. రండి. అంతటి మహానుభావుణ్ణి అవమానం చేస్తున్నారు. ఎప్పుడు ఆడి బట్టబొర్రకి ఈడి గడ్డానికి ఘాట్లెట్టేస్తాను. దొరగారు, ఇప్పుడు ఇక్కడ ముద్దాయి తమరే. ఈ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత మీకు లేదు. కుర్చీ ఖాళీగా ఉంటే కుక్కలు కూకుంటాయని తుండేశారులేండి. కృష్ణప్రసాద్, నువ్వు మా ఇంటి మీదకి వచ్చింది దేనికి? మీ అమ్మకు ఈయనకు సంబంధం ఉందని మేము అన్నామని కదా. ఇప్పుడు అదే మొక్క నువ్వంటున్నావు. నువ్వు మమ్మల్ని బాధినందుకు మాకు సిగ్గు లేదు, బాధ లేదు. నిమ్మగడ్డ అడ్డురాకు. చూడు బాబు, నీ వైపు మేమున్నాం. అడుగు, గట్టిగా అడుగు. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఊరు అడుగుతోంది. సమాధానం చెప్పండి. కాళి మెళ్ళో లేని నా తల్లిని చూసి చెప్పండి. ఈ వంశ గౌరవాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ ధర్మపీఠాన్ని చూసి చెప్పండి. ఈమె మీ భార్య అవునా? కాదు. భగవద్గీత మీద ప్రమాణం చేయించడానికి ఇది కోర్టు కాదు. దొంగని దొరలా చూస్తున్న ఈ జనం ముందు, ఒక స్త్రీకి అన్యాయం చేసిన రాక్షసుణ్ణి దేవుళ్లా చూస్తున్న ఈ ప్రజల ముందు మీ చేత నిజం చెప్పిస్తాను. మీ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను మీ నెత్తురు పంచుకు పుట్టలేదా? ఈమె మీ భార్య కాదా? చెప్పండి. మీ కూతురు నెత్తి మీద చేయి వేసి చెప్పండి. ఇవి రెండూ నిజం కాదు. నా మీద గౌరవం ఉంటే ఈ సంగతి ఇంకెవరూ చర్చించకండి. చేసిన తప్పుకు మొహం చూపించలేక తలుపులు మూసుకు కూర్చున్నాడా మీ ఆయన? నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? రాజేశ్వరి, లేకపోతే ఏమిటండి? ఏ ఆడదైనా బరి తగ్గించి నాకు ఈయనతో సంబంధం ఉందని చెప్పుకుంటుందా? పోని ఆవిడ అబద్ధం చెప్తుందనుకుంటే రూపంతో పాటు కంఠం కూడా మీదేనే. రేపు ఈ పిల్లలు కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలరు? మీ నాన్నగారు అలా చేస్తే మీ అమ్మగారు ఎందుకు ఊరుకున్నారు అని అడిగితే ఆవిడ ఆయన పాదదాసిని చెప్పమంటారా? పాదదాసి? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? తడబడకుండా నాతో 7 అడుగులు నడిచిన దానివి, భ్రమపడకుండా బ్రహ్మముడి వేయించుకున్న దానివి, అనుమానించకుండా 3 ముళ్ళు కట్టించుకున్న దానివి, భర్తలో ఈ రోజు కొత్త మనిషిని చూస్తున్నావా? నిత్యం రామపూజ చేసి చేసి చరిత్ర తిరగరాసి ఆ రోజు ఆయన భార్యను అనుమానించాడు కాబట్టి ఈ రోజున భర్తను అనుమానించడం కలియుగ ధర్మం అనుకుంటున్నావా? అమ్మా స్వాతి, నీ తండ్రి దోషాన్ని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పేటప్పుడు నా మీద ఒట్టేయకుండా ఉండుంటే బాగుండేది నాన్నగారు. కన్నబిడ్డ ప్రాణం కట్టే వంశగౌరవం గొప్పది కాదు నాన్నగారు. శ్రీమంతా నమ్మిన బొబ్బిలి దొరను ఇల్లు నమ్మటం లేదన్నమాట. ఏకాదశి వరకు నేను మౌనంగా ఉంటాను. ఆలోగా నేను నిర్దోషినని నమ్మిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక పదమ్మా, మన ఇంటికి వెళదాం.
ఇదిగో వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి. బొబ్బుల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తిలో సగం వాటా కొట్టేచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులు ఉండవు. ఇన్నాళ్ళు అయిన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను. రెచ్చగొట్టావుగా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్ ఉండగా ఇలా చెంబట్టు కూడా తొప్పులమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ సెక్కు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ! ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఇక్కడున్నారా? రేయ్, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్ లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజేశ్వరి గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా. మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లని రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కి మనసిచ్చాను. మనసే కదా, నాకు తనువివు. అరవకు, నేను కృష్ణప్రసాద్ని. మీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామయ్య కౌగిట్లో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, నువ్వు ఆగరా బాబు, బావ లోపలన్నాడు. బావగారా? బావగారు చిన్నమ్మగారు రూమ్ లో ఉండడం ఏంటండి? కొంపదీసి కృష్ణప్రసాద్ గారు గాని బొబ్బుల్దార్ గారి వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దగ్గర చూశాను, వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకలు, పగపగలు తెగ ముద్దులు ఎట్టేసుకుంటున్నారండి. అమ్మ కృష్ణప్రసాద్ అనంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు. నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు 1 గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో, हेलो, ఎక్కడి నుంచే? सुनो भाई, मैं दिल्ली से बात कर रहा हूँ. ఢిల్లీ నుంచా? हाँ, ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ. పిఎం కా పియా? నేను ఎంపీ కా పియా బాత్ కడుతున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మదికి అట్ట అయిపోయిందో. ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే. నిజమే. అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు ఎక్కడ? పని చేయట్లేదు. సార్ నీళ్ళు పట్టారా? సార్ ఐడియా, కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఉంటేనే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాడు, జాగ్రత్త. ఈ నీళ్లు వచ్చుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే.
ఏడింట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడు అన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు. ఏమంటావు? నేను మాట తప్పను. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. నాన్నగారు, భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని. నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్ళిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా. ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. వద్దులే, పెళ్ళి. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్. స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి. నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి. దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. ఇదేంటి బాబ్జీ, పార్టీ అని ఇక్కడికి తీసుకొచ్చావు? స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశాను. ఏంటి బాబ్జీ నువ్వు అనేది? ఏ? దొరగారు, ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చేయను బాబు. ఎవరి నేరం చేసింది? అది చెప్పు, ఎవరి నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు. ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతో ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా శాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడ? నా అల్లుడు ఎక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరకటానికి. నా కొడుకు ఏం తప్పు చేశాడు? బల్లకట్టు నారాయణ కూతురు జీవితాన్ని పాడు చేశాడు. అందంగా ఉంది, అనుభవించాను. దాన్ని మీ భాషలో పాడు చేయడం అంటారేమో, నాకు తెలియదు. కళ్యాణి నువ్వు భార్యగా స్వీకరించాలి. మరి దీన్నేం చేయమంటావు? వారం రోజులుగా నీ కూతురు నాతో ఉంది. మరి దీన్ని కాపురం అంటావా, వ్యభిచారం అంటావా?
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా కడుపు కోత తప్పదు ఈ దేవుడికి. ఓ బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. ఏడడుగులు వెనక నడిచి ఎదలో సగమైన మనిషి ఇరుసులేని బండి నెక్కి ఇల్లు విడిచి వెళ్ళిందా. ఇంటి దీపమవుతుందని కంటి పాపలా చూస్తే కన్న పేకు బంధమేమో కన్ను పొడిచిపోయిందా. కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట. కొంపకు నిప్పెట్టినోడు ఏమవుతాడంట, ఏమవుతాడంట. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. కలికాలపు జూదంలో కడుపు తీపి ఓడితే వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా. నావ తోడు లేదని ఏరు ఒంటరవుతుందా. పొద్దు వాలిపోయిందని నింగి దిగులు పడుతుందా. కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు, కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు. నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరు, చెప్పేది ఎవరు. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. నీ బాబు కాళ్ల మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకొని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకొని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి, నాన్న ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మావయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? వెళ్ళు. అయ్యా తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ
పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసే సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళిబొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగాళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే. రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్, నీ వంశం, నీ కులం, నీ కుటుంబం అందరూ నిన్ను వెలివేసే పరిస్థితి వచ్చింది కదూ. నీ కూతురు జీవితం చుక్కాని లేని లావలా కొట్టుకుపోతోంది కదూ. ధర్మ సంఘటనలో ధర్మపీఠం నుంచి దిగిపోవాలనిపిస్తోంది కదూ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీ వెనక ధర్మం లేకపోబట్టి. ఆ ధర్మం నా వెనక ఉంది చూడు. నీ వెనక ఉండాల్సిన కుటుంబం నా వెనక ఉంది. ఎందుకంటే న్యాయం నా పక్కుందని నీ వాళ్ళు నమ్మారు గనుక. నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పబట్టే దాని బ్రతుకలా బద్దలైంది. ఆమె కొడుకు మీరు చేసిన అన్యాయమే దానికి ఉసిరై తగిలింది. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకోండి. నా తల్లి నీ భార్యని అంగీకరించు. నార్మై, ధర్మం నాకు నేర్పాలని వచ్చావా? న్యాయం నాకు చూపించాలని వచ్చావా? ఈ బొబ్బిలి శ్రీమంతా దైవంలా భావించే ఈ దొర ఇన్ని నిందలు పడుతూ నిజం ఎందుకు చెప్పడం లేదో ఊహించలేని పసివాడివి. నీకేం తెలుసురా ధర్మం అంటే? ధర్మానికి కట్టుబడే నేను నోరు విప్పటం లేదు. తండ్రికిచ్చిన మాట తప్పలేకే పెదవి కదపటం లేదు. అయిన వాళ్లే శత్రువులుగా మారినప్పుడు తాళి కట్టిన భార్య నన్ను నలుగురిలో నిలదీసిన ఆడదాన్ని తోడుకొని వచ్చినప్పుడు, కలబడిన మనిషితోనే కలిసి నా కొడుకు వచ్చినప్పుడు మాట తప్పి గతం చెబుతున్నాను. పాపం మూటగట్టుకోవడానికి సిద్ధపడి గుప్పెడు విప్పుతున్నాను. నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడివే, ఈ ఇంటికి బిడ్డవే, నాకు కాదు. నీ తల్లి ఈ ఇంటి కోడలే. కానీ నా భార్య కాదు, నా తమ్ముడి భార్య. వయసు తెచ్చిన వికారాలకు లోనై నా తమ్ముడు శరత్చంద్ర ప్రసాద్ అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసి మా నాన్నగారు ఒక రోజున తమ్ముడికి చెప్పే ఈ ముహూర్తం నిర్ణయించారా నాన్నగారు? వారు మా మాట కాదనరనే నమ్మకంతోనే ఈ ముహూర్తం నిశ్చయించాం. దివాంజీ చిత్తం. రండి చిన్నబాబు గారు, మీ పెళ్లికి ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాయించాం. క్షమించండి నాన్నగారు, పెళ్లి చేసుకుంటానని నేను ఒక అమ్మాయికి వాగ్దానం చేశాను. మాట ఇచ్చి మర్చిపోవటం ధర్మం కాదు. ఇక్కడ తాంబూలాలు పుచ్చుకుందాం. మేము నిర్ణయం మార్చుకుంటే మా మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. మీ అధికారానికి నేను తల వంచితే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ పరగణాలు ప్రజలందరూ మన వంశీకులకే ధర్మపీఠం అప్పగించారు. మేము చెప్పిందే నీతి, చేసేదే న్యాయమని నమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పిన మేము ఆ ధర్మపీఠం మీద ఎలా కూర్చోగలం చిన్నబాబు? నా విచ్చలవిడి జీవితానికి తెరదించి నన్ను మనిషిని చేసిన భువనేశ్వరికి భర్తనవుతానే కాని మీరు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోలేను. మీరడిగినంత డబ్బు ఇచ్చాం, స్వేచ్ఛనిచ్చాం. ఇన్నేళ్ల మన తండ్రి కొడుకుల బంధంలో ఏనాడు మిమ్మల్ని ఏపీ అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చిన బాబు. నేను చేసిన తప్పుల్ని ఏనాడు ప్రశ్నించని మీరు ఈ రోజు నేను చేసిన ఒకే ఒక మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాం, మీ నిర్ణయం మారదా? మారదు. చంద్రబాబు, మన సమస్యకు మీకు పరిష్కారం దొరికినట్టుంది. కానివ్వండి నాన్నగారు, కాల్చండి, నన్ను కాల్చండి. నిన్ను కాల్చడానికి కాదు, ఇచ్చిన మాట తప్పాడన్న నిందతో బతికే కంటే ఈ లోకం నుంచి నేను తప్పుకోవటమే మంచిది. చంద్రబాబు, 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 చంద్రబాబు.
పెదబాబు, ఏ పరువు కోసం ఇన్నాళ్ళు పరితపించిపోయాను, ఏ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాను, అదంతా మట్టిపాలైపోయింది. అంతా మట్టిపాలైపోయింది. రేపు హంతకుడని లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. కొడుకును హత్య చేసిన తండ్రి అని నా పేరు చరిత్రకెక్కుతుంది. ఈ నెత్తుటి మరక తరతరాలు వెంటాడుతుంది. ఆకాశాన్ని తాగిన వంశ గౌరవం ఈ మచ్చతో అధపాతాళానికి పడిపోకూడదు. నేరం చేసిన నేను ధర్మపీఠం మీద కూర్చోకూడదు. ధర్మపీఠం మీద కూర్చోకూడదు. నాన్నగారు, కావాలని మీరు ఈ నేరం చేయలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గరళాన్ని నాలోనే దాచుకుంటాను. మూడో కంటికి తెలియకుండా ఈ నిజాన్ని భూస్థాపితం చేస్తాను. చాలయ్యా, ఆ మాట చాలు పెద్దబాబు, ఆ మాట చాలు చాలు. కన్న తండ్రికిచ్చిన మాట కోసం తమ్ముడి శవాన్ని ఈ నిజాన్ని భూస్థాపితం చేశాను. నోరు విప్పితే తండ్రికిచ్చిన మాట తప్పాలి. ఈ భువనేశ్వర విధవరాలన్న నిజాన్ని విప్పి చెప్పాలి. ఆ రోజు తండ్రికి ప్రమాణం చేసి ఈ రోజు ఆ మాట తప్పాను. ఈ పాపం ఎవరిది? అనురాగ బంధంతో ఉండాల్సిన భర్తను అనుమానించిన నా భార్యదా? కన్న బిడ్డ మీద ప్రమాణం చేసినా నమ్మకుండా నన్ను వెంటాడి వేధించి ఈ నిజాన్ని చెప్పించిన కృష్ణప్రసాద్ దా? శరత్చంద్ర ప్రసాద్ కి హరిశ్చంద్ర ప్రసాద్ కి తేడా తెలియక నా జీవితంలో విషాదం నింపిన ఈ భువనేశ్వరిదా? తండ్రి తప్పు చేశాడన్న కోపంతో చెల్లెల్ని శత్రువు కొడుకుచ్చి పెళ్లి చేసిన నా కన్న కొడుకుదా? చెప్పండి, ఎవరు దీనికి బాధ్యులు? నేనండి. పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తండ్రిది కాదండి, తల్లిది. అనుమానంతో నేను మీకు దూరమై వాళ్ళని దూరం చేశాను. ఆ పాపం నాదండి. కాదు, నాది. నిజం నాన్నగారు, ఈ పాపం నాది. సుబ్బారాయుడి కొడుకుని నేను ప్రేమించానని చెప్తే మీరు మా పెళ్లి చేయరని నన్ను నమ్మించారు. ఈ రోజు ఇంటి కోడలైన నన్ను ఒక ఉంపుడుగత్తెతో పోల్చి మాట్లాడడం చూశాక అర్థమైంది నాన్న. మీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారని. ఎన్ని నిందలు పడ్డా శివుడు విషం మింగినట్టు మిగ్గారే కాని తండ్రికి ఇచ్చిన మాట కోసం మీరిన్నాళ్ళు మాట తప్పలేదు. కానీ ఈ రోజు నా కోసం మీరు మాట తప్పారు. నా పాపానికి ధర్మపీఠంలో కూర్చుని మీరు తీర్పు చెప్పకముందే శిక్షణ అనుభవిస్తున్నాను. స్వాతి, 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 అమ్మా స్వాతి, ఏమైందమ్మా? వజ్రం లాంటి కూతుని కన్నానని నువ్వు గర్వపడేదానివి కదమ్మా. అందుకే అందుకే ఆ వజ్రంతోనే ప్రాణం తీసుకుంటున్నాను. స్వాతి, అమ్మా స్వాతి. నాన్నగారు, ధర్మం చేయడానికి ఆ ఇంటికి వచ్చిన మీకు కూతురి పసుపు కుంకాలే అడ్డం వచ్చాయి. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి నాన్నగారు. ఈ సీమలో మీరు బొమ్మలు త్వరగా నిలిచిపోవాలి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. దొరగారు, దొరగారు, మా బావన్ రాజీనామా చేయమని మాజీ ఎంపీ సుబ్బారాయుడు నిమ్మగడ్డ చిత్రవా చేస్తున్నారు బాబు. రేయ్, ఆ బొబ్బులతో వచ్చి నిన్ను కాపాడుతా అనుకుంటున్నావు. ఆ నిందతో ఇంట్లోంచి బయటకు రాలేడు. మరి ఆ సంతకం పెట్టు. నింద పడ్డాడు కదా, ఏం చేయలేడు అనుకుంటున్నారేమో. పులేరా పంజా విప్పుతుంది. అయితే నేను విప్పుతాను రా పంజా. రేయ్, రాజీనామా చేయరా. చెయ్యకపోతే నిన్ను చంపి బై ఎలక్షన్ పెట్టిస్తాను.
తండ్రిలాగా పిచ్చి వేషాలు వేయక
కళ్యాణితో లక్షణంగా కాపురం చేయి. నారాయణ చేతికాయన్న నయమయ్యే వరకు ఆ కుటుంబ బాధ్యత వహించమని మీరు నాకు వేసిన శిక్ష ఈనాటితో పూర్తయింది. సెలవిస్తే నేను మా అమ్మ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తండ్రికి ఇచ్చిన మాట తప్పిన నాకు ఈ ధర్మపీఠం మీద కూర్చునే హక్కు లేదు. నా కుమారుడుండగా కృష్ణప్రసాద్ని ధర్మపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టానని మీకు అనుమానం రావచ్చు. తండ్రి ఎవరో తెలియక కృష్ణప్రసాద్ నన్ను ఎదిరించాడు. తండ్రి ఏమిటో తెలిసి వంశీ నాకు దూరం అయ్యాడు. అందుకే ఈ ధర్మపీఠం మీద కూర్చోడానికి కృష్ణప్రసాదే అర్హుడు. ఈ రోజు నుంచి అతనే బొబ్బిలి దొర. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.